నమస్తే వెల్కమ్ టు సామాన్యుడితో సుమన్ టీవీ. అమ్మ నమస్తే అమ్మ. చెప్పరా అమ్మ, మనం సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, అందులో భాగంగా చాలామంది కాలర్స్ కొంతమంది స్పెసిఫిక్గా మీతోనే మాట్లాడాలి అని, కల్పవల్లి అమ్మ మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం చెప్తేనే బాగుంటుంది అని. అందులో ఫస్ట్ కాల్ వచ్చేసి రాజ్ కుమార్ అని ఒకతను. సో వైఫ్ అండ్ హస్బెండ్కి పర్సనల్ ఇష్యూస్ ఏదో, సో మీతో మాట్లాడాలని అంటున్నారు. సో కాల్ కలుపుదాం అమ్మ. కల్పండి. హలో 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 ఎవరండి? హలో నమస్కారం అండి, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాము. సుమన్ టీవీ నుంచి చెప్పండి మేడం. మీరు సామాన్యుడితో సుమన్ టీవీకి మెసేజ్ చేశారు కదా మీ ప్రాబ్లం గురించి. అవునండి. సో కల్పవల్లి అమ్మగారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే బాబు. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నదండి. ఏంటి నీ సమస్య ఏంటి? ఏం లేదమ్మా, నాకు మ్యారేజ్ 1 year అవుతుంది. ఓకే. మా మిసెస్ తో చిన్న ప్రాబ్లం అమ్మా. ఓకే. ఏదైనా ప్రతి దానికి ఇంకా స్టిల్ వాళ్ళ మదర్ తో ప్రతి చిన్నదాన్ని కూడా షేర్ చేసుకుంటా ఉంటది. పొద్దున్న లేచింది కిచెన్ లోకి వెళ్ళి వంట దగ్గర నుంచి అమ్మాయి ఈ పల్లీల పచ్చడి చేస్తున్నా, ఎంత మిక్స్ చేయాలి, దోశ వేస్తున్నా, ఇందులో ఉప్పు ఎంత వేయాలి, ఇంకోటి ఇట్లా కిచెన్ రిలేటెడ్ గా అన్ని ప్రతి సమస్యని కూడా వాళ్ళ అమ్మతో డిస్కస్ చేయదు, అసలు ఏది చేయదు. కాదమ్మా, ఇదే ఒక చిన్న, ఇది పెద్ద సమస్య ఏం కాదే. ఇవి చిన్న సమస్యలే. ఇంకా ఏదైనా ఉన్నాయా? ఒకవేళ కిచెన్కి సంబంధించినవే కాకుండా ఇంకా మీ ఇద్దరి మధ్యలో వేరే సమస్యల్ని ఏదైనా మూడో వ్యక్తి, మీ ఇద్దరికి కాకుండా వేరే విషయాలని మూడో వ్యక్తితోటి ఏవైనా ఆవిడ షేర్ చేసుకుంటున్నట్టు మీకు అనిపిస్తున్నదా? ఇప్పుడు ఒక విషయం చెప్తాను బాబు. పల్లీలు పచ్చడి చేయడం అనేది, కంది పచ్చడి చేయడం అనేది నిజం చెప్పాలంటే 25-26 ఏళ్ల వరకు అమ్మ దగ్గర ఉంటారు. పేరుకి అమ్మ దగ్గర ఉంటారు, కానీ వాళ్ళు చదువు ఉద్యోగంలో వాళ్ళు కిచెన్లోకి వెళ్ళరు. మీరందరూ ఏమనుకుంటారంటే వంటింట్లోకి వెళ్ళి వంట చేయడం అనేది చాలా సులభమైన పని అని అనుకుంటారు. పుట్నాల పచ్చడే కదా, అది 2 పదాలు వినిపిస్తున్నాయి, పల్లీ పచ్చడే కదా అని అనుకుంటారు మీరు. అంటే ఎవరికి? మూడో వ్యక్తులకు అలా అనిపిస్తుంది. కానీ చేసేటువంటి ఆ అమ్మాయి ఉంది కదా, తనేమనుకుంటుందంటే వాళ్ళ ఆయనకి ఇంకా చాలా బాగా తయారు చేయాలి. అమ్మ నువ్వైతే ఎంతో బాగా చేస్తావమ్మా, పల్లి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అమ్మ, నేను బాగా చేయాలి, ఇంకొకసారి చెప్పవా అని అడగడం. అలాగే ఇంకా వేరే విషయాలలో కూడా వంట ఎలా చేయాలి, లేదంటే నాకు రాని పనులు ఏమున్నాయి చెప్పడం అనేది సర్వసామాన్యమైన విషయం. 1 సంవత్సరం రోజులు అయింది కాబట్టి ఇంకా కొంచెం మారుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఎవరుంటారు చెప్పు? మీరు ఒక్కళ్ళేనా? మీ అత్తగారు వాళ్ళు, మీ అమ్మగారు వాళ్ళు ఎవరున్నారా? మీ ఇద్దరే ఉంటారు. మరి ఎవరు చెప్తారా అమ్మాయికి ఏదైనా కావాలంటే? చెప్తారమ్మా, కానీ ఎంతకాలం అని వాళ్ళ అమ్మతో మాట్లాడేది 1 year అవుతుంది కదా. 1 year అవుతుంది. తను వంట చేసినప్పుడు కూడా నేను ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా నేను కూడా ఈరోజు సరే నేర్చుకుంటుందిలే అన్నట్టు నేను కూడా ఏమైనా సరే నీకు వంట రాదు అది అంటే ఓకే, ఒక వర్షన్. ప్రతిదానికి కూడా ఫోన్ చేసి ఇంకా మదర్ పైన అంత డిపెండెంట్ అవసరమా, నీకు ఎప్పుడు ఇండివిజువల్ అవుతావు అని నేను తనని అంటాను. తన వర్షన్ ఏంటి? ఇంకా బెటర్మెంట్ వస్తుంది కదా అంటుంది. చూసావా, నేను అది ఎంతకాలం బెటర్మెంట్? ఇంకా సంవత్సరం అయింది, ఇంకో సంవత్సరం అవుతుంది, అలాగే అలా కాదు. అంటే మీకు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగచ్చా నాన్న? ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తున్నదని నీకేమన్నా ప్రాబ్లమా, లేకపోతే వంట సరిగ్గా చేయటం లేదనేది ఒకటి ప్రాబ్లమా, లేకపోతే ఏంటి? నువ్వు ఎందుకు ఇబ్బంది పడకమ్మా. ఆ అమ్మాయికి నీకు పెళ్ళయి చక్కగా 1 సంవత్సరం రోజులు అయింది. ఆనందంగా మీరిద్దరు జీవితంలో సంతోషంగా ఉండాలి అని అంటే ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళయిన తర్వాత 3-4 సంవత్సరాలు పడుతుందమ్మా. ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి అని అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే అన్నేళ్ల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటారు. పెళ్ళైపోయి వచ్చిన తర్వాత జీవన వ్యవస్థ మారుతుంది, అలాగే ఆహార వ్యవస్థ అంతా మారుతుంది, ఆర్థిక సమస్యలు ఉంటాయి, చాలా విషయాలలో అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది. 2-3 సంవత్సరాలు మీరిద్దరి మధ్యలో అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఏర్పడడానికి. దీనికంటే ముందర కూడా ఆ అమ్మాయి ఒక వంట విషయంలో వాళ్ళ అమ్మగారిని అడిగిందనుకో ఇబ్బంది ఏం లేదు. వేరే తన సంసారిక విషయాలు
తన పర్సనల్ లైఫ్ని కూడా ఎవరితో అయినా షేర్ చేసుకుంటూ ఉంటే మాత్రం తనకి మీరు చెప్పాల్సి ఉంటుంది. అలా వద్దు, మన ఇంటి విషయాలని వేరే వాళ్ళతోటి డిస్కస్ చేయొద్దు, మన ఇద్దరం హాయిగా ఉన్నాం కదా, నీకు వంట రాలేదనుకో, ఎవరిని ఏదో ఒక రోజు అంటే అడిగావు కదా, నువ్వు ఇంకెట్లా చెయ్యి, నేను తింటా, తినేవాడిని నేను కదా, కాబట్టి నాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. అది కూడా అయిపోయింది మేడం. ఇప్పుడు నేను ఎందుకు సుమన్ టీవీ దాకా వచ్చి నా ప్రాబ్లం నేను ఎందుకు చెప్తున్నాను, మీ ఒపీనియన్ ఎందుకు నేను అడుగుతున్నాను అంటే, ఆ ప్రయత్నాలు అన్ని అయిపోయినాయి. నేను ఎలా చేసినా నేను తింటాను కదా, నేను తిట్టినప్పుడు లేకపోతే ఇంకోటి అన్నప్పుడు నీకు వంట రాదు అన్నప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలి. కానీ ఇంకోటి ఏంటంటే అది ఒక దాని గురించి చేస్తుందా వాళ్ళ అమ్మ ఇంకా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటది, ఇది అది అది కూర చేశాను, నేను ఆ కూర చేశాను అంటే 5 నిమిషాలలో అయిపోయేది కాదు అది. కరెక్టే, నాకు అర్థమైంది. ఇప్పుడు బాబు ఆఫీస్ టైం అయిపోతుంది, నేను రెడీ అవుతున్నాను, నాకు కావాలి ఏంటి కావాలి, తను జాబ్ చేయరా అండి? లేదండి, హౌస్ వైఫ్, తన ఇంట్లోనే. ఓకే, తన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తనకేమి, మీరు ఇద్దరే ఉంటారు, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, తను లోన్లీగా ఫీల్ అవుతుందేమో. ప్రతి ఇంట్లో పొద్దున ఎలా ఉంటుంది హడావుడి. అవును, ఈ హడావుడిలో ఆమె చిన్నదానికి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ కూడా అవతల నుంచి అక్కడితో కట్ చేయదు, మళ్ళీ దాన్ని ఇంకా కన్వర్సేషన్ కొనసాగుతా ఉంటది. తన గంటలు తిరుగుతా అటు వెళ్తా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటది. అలా కాదు, ఇప్పుడు మార్నింగ్ నాకు ఇబ్బందిగా ఉంటుంది, ఫేస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇవాళ సుమన్ టీవీ దాకా వచ్చి మీకు మీ కౌన్సిలింగ్ తీసుకుందామని నేను కాల్ చేశాను. అదే నాన్న, నేనేమంటున్నానంటే అసలు కౌన్సిలింగ్ అనేది ఆ అమ్మాయికి కావాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటి అంటే మీరు మొట్టమొదటిగా మీరేం చేయాలి అని అంటే, 1 సంవత్సరం రోజులే అయింది మీకు పెళ్ళయి, మీరు ఎన్నో ఏళ్ళు అవ్వలేదు కాబట్టి మీరు ఇంకా కొన్ని రోజులు ఆ అమ్మాయితో అడ్జస్ట్ అవ్వండి, తప్పనిసరిగా అమ్మాయిలో మార్పు వస్తుంది. ఈ ఒక్క చిన్న విషయం తీసుకుని మీ సాంసారిక విషయాలని పాడు చేసుకోకండి, ఇది నా అడ్వైజ్ మొట్టమొదట. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఆ అమ్మాయితోటి మాట్లాడుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కాదని నేను అంటల్లా, కానీ మీకేమనిపిస్తుందంటే లాంగ్ పీరియడ్ మీరు 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇంట్లో ఉంటే ఆ 3 గంటలు కూడా తను వాళ్ళ అమ్మగారితోటి మాట్లాడి ఆ వంట విషయాలని అవన్నీ ఇవన్నీ మాట్లాడుతుంది. అలా చేయడం వల్ల మీకు కొంచెం చిరాకు రావచ్చు, అది నేను ప్రాక్టికల్గా నాకు అర్థమైంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇదే విషయాన్ని తీసుకుని రోజంతా మీరు బాధపడకండి. ఫస్ట్ మీరు బాధపడ్డారనుకోండి, తనతో ఆనందంగా మీరు ఉండలేకపోతారు. ఎప్పుడైతే మీరు ఆనందంగా ఉండలేరు కాబట్టి, నేను చెప్పేది విను నాన్న, కాబట్టి నువ్వు ఫస్ట్ ఏంటంటే మనం అడ్జస్ట్ అవ్వాలి, మనమే ఆ అమ్మాయితో అడ్జస్ట్ అవుదాం, అడ్జస్ట్ అయిన తర్వాత ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. 1 సంవత్సరం అయింది కదా, ఇంకా కాస్త టైం ఇద్దాం. రెండో విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ అవసరము, ఏది ఎందుకు అనేది. ఒకవేళ ఏమైనా మీరు హైదరాబాద్లో సుమన్ టీవీకి దగ్గరలో ఎక్కడైనా మీరు ఉన్నారు అంటే తప్పకుండా నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీరు ఎప్పుడైనా నా కౌన్సిలింగ్ సెంటర్ మా ఇంటికి కూడా తీసుకుని రావచ్చు. నేను ఆ అమ్మాయికి తప్పకుండా మీరిద్దరికి కౌన్సిలింగ్ చేసి, ఇంకొకసారి ఆ అమ్మాయి అసలు ఫోన్ చేయదు, మీరే ఆ అమ్మాయికి చెప్పక్కర్లేకుండా తనే మీకు వంటలు బ్రహ్మాండంగా చేసి ఇచ్చేటువంటి పరిస్థితిని నేను తీసుకొస్తా. మీరేమి దిగులు పడద్దు, చెప్తున్నాను కదా, మీరు దిగులు పడాల్సిన పనేం లేదు. నాకు అర్థమైపోయింది మీ ప్రాక్టికాలిటీలో ఉండే బాధలేంటో. కాబట్టి ఆఫీస్కి వెళ్ళి నాకు చాలా పెద్ద సహాయం చేసినట్టు, ఎందుకంటే నా ప్రతిరోజు నా మార్నింగ్ అనేది ఒక బ్యాడ్ గానే అదే ఏం లేదు అది అట్లా అనద్దు పాపం, అలాగే ఉంటుంది. ఇంకా మార్నింగ్ ఒక్కసారి అది అయిపోయిందంటే డిస్టర్బెన్స్, అలా ఏం అనద్దండి, అంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్నట్టు. మీరు అలా ఏం అనక్కర్లేదు, ఏం అవ్వదు. అమ్మాయి మంచి అమ్మాయే, మీకు బాగా వంట చేసి పెట్టడం అనే ఉద్దేశంలోనే వాళ్ళ అమ్మగారిని ఇబ్బంది పెడుతుందని నాకు బాగా అర్థమవుతుంది. మీరేం దాని గురించి ఎక్కువ ఇంకా ఆలోచించకండి. నాకు చెప్పారు కదా, నాకు ఒక్కసారి వదిలిపెట్టేశారు అంటే చక్కగా మీకు మీ ఆవిడకి ఇద్దరికీ కౌన్సిలింగ్ అవుతుంది, మీరిద్దరు హాయిగా ఉంటారు. ఇక రాబోయే రోజుల్లో మీరు సాంసారిక జీవితంలో ఆనందంగా ఉండి చక్కగా మీరు ఇద్దరు కాస్త ముగ్గురుతో మా సుమన్ టీవీకి వస్తారు. అప్పుడు మిమ్మల్ని మేము పర్సనల్గా కూర్చోబెట్టి కూడా చక్కగా మీతో ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తాం, సరేనా? ఓకే అమ్మా, తీసుకురా నాన్న, చక్కగా హ్యాపీగా ఉండండి ఇద్దరు. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓకే, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, నిజం చెప్పాలి అని అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద సమస్యలు ఏం లేవు, సమస్యలు చిన్నవే. కానీ ఆ అబ్బాయి కొన్ని ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాడు. పెళ్ళైన వాళ్ళంటే కొత్తగా పెళ్ళై సంవత్సరం అంటే కొత్తగా పెళ్ళైనట్టే లెక్క. ఎందుకంటే ఆఫీసులు హడావుళ్ళు ఉంటాయి. ఆఫీసు హడావుడి కంటే కూడా
కొన్ని స్వీట్నర్ థింగ్స్ అంటారు వాటిని. ఇంకా నువ్వు చిన్నపిల్లలు గట్టి నీకు నేను చెప్పాను అనుకో అర్థమవుతుందో కాదు. స్వీట్నర్ థింగ్స్ అంటే ఏంటంటే మా అమ్మాయి వంట చేస్తూ ఉంటే వీళ్ళు వంటింట్లోకి వెళ్ళడం, నువ్వు అది చేస్తున్నావు ఏంటనో కొంగుబట్టి లాగడమో, లేదంటే ఆ వెనక నుంచి ట్యాప్ చేయడమో, తనతో మాట్లాడాలని, నేను ఇవాళ నీకోసం బెండకాయ కూర చేస్తున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది, ఫ్రై చేస్తే ఇష్టమా నీకు, లేదంటే పెద్ద పెద్దగా కట్ చేసి చేస్తే ఇష్టమా, ఇలాంటివి ఏదో మాట్లాడుతుంటారు. నువ్వు కాఫీ తాగుతావా, నీకు ఏది టీ ఇష్టమా, నేనైతే అత్తాగా, అలా ముచ్చట్లు చెప్పుకుంటూ చెయ్యాలని, తనకేం కావాలి, తనకి ఏదైనా అవసరమైన వస్తువు, లేదంటే కంప్యూటర్ ఎక్కడ పెట్టావనో, లేదా పెన్సిల్ ఎక్కడ పెట్టావనో, లేదంటే తన బట్టలు ఎక్కడున్నాయనో ఏవో ఒకటి ఉంటాయి. చాలామంది ఇళ్ళల్లో పెన్సిళ్ళు అవసరమైతాయండి ఆఫీసుల్లో వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు. అది కూడా మర్చిపోతే కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఇవ్వలేదనే ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అంటే నేను కొన్ని కౌన్సిలింగ్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నా. అందుకోసమని అలాంటివన్నీ ఆ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేశాడు. బిఫోర్ మ్యారేజ్ నా భార్యతో నేను ఇలా ఉండాలి అని. అది జనరల్ కండిషన్స్లో. ఆ అమ్మాయి ఏమో తన భర్తని ప్రేమిస్తూ తన భర్తకి అవన్నీ కావాలని పెడుతుంది. కానీ ఇక్కడ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదరు, ఆవిడ కట్ చేయాలి. ఇక్కడ జరగాల్సిన విషయం అది. ఎంతసేపే నాతోటి నేను చెప్పా కదా, ఇవాళ చెప్పాను కదా, రేపు నువ్వు చేసుకోవాలి, ఎంతసేపు పో, మీ ఆయనకి ఏం కావాలో చూసుకో, బెండకాయ కూర చేయడం ఇలా ఉంటుంది, వంకాయ కూర చేయడం ఏమో పెద్ద విషయం, ఇవాళ మాడిపోతుంది రేపు బాగుంటుంది అని వాళ్ళ అమ్మగారి కొంచెం చిన్న మాట కనుక గదమాయిస్తే అప్పుడు ఆ అమ్మాయికి అర్థమవుతుంది, తను సొంతంగా చేసుకునే అవకాశాలు వస్తాయి. కానీ ఈ చిన్న విషయాలని పెద్దది చేసుకుని భూతద్దంలో పెట్టుకొని వాళ్ళ దాంపత్య జీవితాన్ని దూరం మాత్రం చేసుకోకూడదు. అమ్మ, చాలామంది ఆడవాళ్ళు అమ్మలకు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తారు. సో అలా షేర్ చేయొచ్చు అంటారా? అసలు పర్సనల్ విషయాలు, పర్సనల్ అంటే అర్థం ఏంటమ్మా, వాళ్ళ సంబంధించింది. ఆ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని ఎవరో ఒకళ్ళతో షేర్ చేసుకోకూడదు. ఎవరు పడితే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. దానికి ఏ విషయాన్ని సంబంధించినది ఉందో ఆ విషయం వాళ్ళతో చేయాలి. కొన్ని భర్తతో చేయొచ్చు, కొన్ని స్నేహితురాలతో చేసుకోవచ్చు, కొన్ని స్నేహితులతోటి. అయితే తల్లితో చేయవచ్చు, కానీ ఆ తల్లి కౌన్సిలింగ్ చేసేటట్టుగా ఉండాలి. దాన్ని పెంచి పెద్ద చేసేటట్టుగా ఉంటే మాత్రం వాళ్ళ అమ్మగారి విషయం 25 ఏళ్ళు 30 ఏళ్ళు చూస్తుంది కదా, అమ్మ బాబోయ్ మా అమ్మతో చెప్తే పెద్ద చేసేస్తుంది రా బాబు వద్దులే అనుకుంటే అమ్మకు చెప్పకూడదు పర్సనల్ విషయం. లేదు, అమ్మ ఒక ఫ్రెండ్ లాగా ఉన్నదనుకో, అప్పుడు అమ్మకి, అమ్మ నాకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, నేను ఎలా చేస్తే బాగుంటుందని అమ్మతో షేర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అమ్మ నమస్తే అమ్మ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సామాన్యుడితో సుమన్ టీవీ. మీకు కూడా ఎటువంటి అనుమానాలున్నా సామాన్యుడితో సుమన్ టీవీ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం.